ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ లో అటుకుల పోహ ఒకటి కదా. మరి ఈ అటుకుల పోహాని నేను ఎలా చేస్తానో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, శనగగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అయితే వేసుకుని బాగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయనైతే బాగా సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువే పడతాయి, సన్నగా కట్ చేసుకుని వేసుకుని 1 మినిట్ ఫ్రై అయ్యాక ఒక పండిన టమాటాని చిన్న ముక్కలు కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. ఇవి మగ్గే లోపల మనం ఇక్కడ అటుకులను అయితే వాష్ చేసుకోవాలి. ఇక్కడ అంగన్వాడీలో ఇచ్చిన అటుకులతో అయితే చేస్తున్నాను. దుమ్ము అయితే చాలా బాగుంటది. బాగా 4 to 5 టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకునే టైంలోనే మనకి అటుకులు అయితే నానిపోతాయి. సపరేట్ గా వాటర్ పోసి ఏం నానబెట్టక్కర్లేదు. ఈ లోపల మనకి ఉల్లిపాయ, టమాటా కూడా మగ్గిపోయినాయి. టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్, పసుపు వేసామా లేదా అన్నట్టు కారం అయితే వేసుకుని 1 మినిట్ ఫ్రై అయ్యాక అటుకులను అయితే వేసేసుకుని బాగా అయితే తిప్పేసుకోవాలి. అయితే ఇక్కడ 4 గ్లాసుల అటుకులు తీసుకున్నాను. చేసేపాటికి చూసారా ఎంత కొంచెం అయిందో. అందుకే చేసేటప్పుడు కొంచెం ఎక్కువే తీసుకోండి. ఆయిల్ అయితే చాలా తక్కువ వేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయ అయితే బాగా మగ్గనిచ్చేయకూడదు. ఇష్టమైతే పొటాటో, క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఇంకా ఫైనల్ గా కొత్తిమీర, ఒక చెక్క నిమ్మరసం వేసుకుంటే అటుకులతో పోహ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా చూస్తున్నారేంటబ్బా, రెసిపీ చాలా సింపుల్ కదా, ట్రై చేసేయండి. బ్యాచిలర్స్ కనుక ఒకవేళ ఈ వీడియో చూస్తే యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేయండి.